దేశానికి ఆదర్శంగా కుటుంబ సర్వేను తెలంగాణ సర్కార్ నిర్వహించింది. ఈ మేరకు సమగ్ర కుటుంబ సర్వేలో 15 జిల్లాల్లో 100% పూర్తయినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 94.9% సర్వే పూర్తయింది. నవంబర్ 6న మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,000 కుటుంబాల గణన పూర్తి చేసింది. దేశానికి ఆదర్శంగా కుటుంబ సర్వేను తెలంగాణ సర్కార్ నిర్వహిస్తుంది. ఈ మేరకు సమగ్ర కుటుంబ సర్వే 15 జిల్లాల్లో 100% పూర్తయినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ఎలా కొనసాగుతుంది? ఇక ఇప్పటికే 100% పూర్తయినట్లు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీ కులగణన సమగ్ర కుటుంబ సర్వే గత కొద్ది రోజులుగా చేపడతా ఉందో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సక్సెస్ చేసింది. ప్రయాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో సంబంధిత అధికారులతో మంత్రులతో సమీక్ష సమావేశాలు పెట్టడం జరిగింది. ప్రతి చాలా సీరియస్ గా ఈ సర్వే విషయాన్ని తీసుకోవాలని చెప్పి కూడా జరిగింది. అయితే ఈ రోజు దాదాపు 27 రోజు ఈ నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే దాదాపుగా రాష్ట్రంలో 94.9% సర్వే పూర్తయిందని చెప్పి ప్రభుత్వం వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తం 27 రోజుల్లో 1,11,49,480 కుటుంబాల గణన పూర్తి చేశారని చెప్పి వీటిలో 79,63,637 కుటుంబాల డేటా ఎంట్రీ కూడా పూర్తయిందని చెప్పి తెలుస్తా ఉంది. ఈ డేటా ఎంట్రీ 67.8% వరకు మొత్తం 33 జిల్లాల్లో మంగళవారం నాటికి 15 జిల్లాల్లో 100% సర్వే పూర్తయినట్టు ములుగు, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, జనగామ, ఖమ్మం, నల్గొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాద్, పెద్దపల్లి, మెదక్, వనపర్తి, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాచలం, కొత్తగూడెం జిల్లాల్లో 100% పూర్తయిన జాబితాలో కూడా ఉన్నాయి. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ పదిహేను వర్గాల అందరి అభ్యున్నతి కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్రంలో చేపట్టే కులగణన దేశానికి ఆదర్శంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్పివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో మొత్తం రాష్ట్ర స్థాయిలో కూడా అధికారులు దీనిపైన సీరియస్ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. అయితే రామ్, ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే మరి కుటుంబ సర్వే జరుగుతుందా? కులగణన సర్వే జరుగుతుందా? ప్రభుత్వం ఏదైతే ఏ ఉద్దేశంతో ఈ సర్వేను మొదలుపెట్టిందో ఉద్దేశం ప్రకారమే ఈ రోజు ఈ సర్వే పూర్తయిందని చెప్పి అనుకోవాలి. ప్రభుత్వం అంచనా ప్రకారం ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అదేవిధంగా సంబంధిత అధికారులు, అక్కడికక్కడ జిల్లాల మంత్రులు కూడా కలెక్టరేట్ స్థాయిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సర్వేకు సర్వం సిద్ధం చేయడం జరిగింది. కాబట్టి ఈ సర్వే యొక్క ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఏదైతే ఉద్దేశం ఆ ఉద్దేశం నెరవేరిందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రామ్.